కిషోర్ తిరుమల అనే దర్శకుడు ఫ్యామిలీ మూవీస్ బాగా తీస్తాడు అని పేరుంది. ఇక మాస్ రాజా రవితేజను ఏం పేరుతో పిలవాలో ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు వీరిద్దరూ చేతులు కలిపారు. ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేశారు. సంక్రాంతికి రిలీజ్ అంటూ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ కాంపిటీషన్ హడావిడి చూసి రవితేజ ఇదెప్పుడు చేశాడు అనుకున్నారంతా. మాస్ జాతర ఇంకా థియేటర్స్ లో ఉండగానే రవితేజ నుంచి కొత్త చిత్రానికి సంబంధించిన టీజర్ అలాగే రిలీజ్ డేట్ కూడా వచ్చేశాయి. సినిమా పేరు భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేశాడు. వచ్చే సంక్రాంతికి మూవీ రిలీజ్ ఉంది. రవితేజ అంటే మాస్ మూవీస్ కు బ్రాండ్ అంబాసిడర్. అలాంటి హీరో ఇప్పుడు మిస్టర్ కూల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కిషోర్ తిరుమలతో మూవీ చేస్తున్నాడు. కిషోర్ తిరుమల అంటే గతంలో నేను శైలజ, చిత్రలహరి, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు తీసిన డైరెక్టర్. సంక్రాంతి సీజన్ లో ఒకవైపు చిరు, మరోవైపు ప్రభాస్, అనగనక ఒక రాజు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. మరోవైపు తమిళం నుంచి విజయ్, శివకార్తికేయన్ నటిస్తోన్న కొత్త చిత్రాలు తెలుగులో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు వీటితో పోటీకి రవితేజ కొత్త చిత్రం కూడా విడుదలవుతోంది. రెహమాన్ పాటలంటే ఒకప్పుడు టేప్ రికార్డులు బద్దలయ్యేవి. ఆడియో క్యాసెట్లు అద్దిరిపోయేవి. లక్షల్లో అమ్ముడుపోయే రికార్డులు సృష్టించేవి. ఇదంతా ఇక గతం అనుకుంటూ ఉండగా పెద్ది పాటతో రెహమాన్ మామూలుగా సర్ప్రైజ్ చేయలేదు. తెలుగు రాష్ట్రాలు దాటి దేశం దాటి ప్రపంచవ్యాప్తంగా చికిరి చితక్కొడుతోంది. పెద్దితో టాలీవుడ్ కు రెహమాన్ కంబ్యాక్ ఇచ్చారు. అయితే అది మామూలు కంబ్యాక్ కాదు. ఒకప్పుడు రెహమాన్ బీట్ వినిపిస్తే యువత వెర్రెక్కిపోయేది. ఆయన బీట్స్ ను హాట్ బీట్ గా మార్చుకునేది. రెహమాన్ పేరును కలవరిస్తూ ఉండేది. కానీ కొద్ది కాలంగా ఈ మేనియాకు బ్రేక్ పడింది. ఆ లోటును తీర్చిన పాటే చిక్రి. పెద్ది ఫస్ట్ సింగిల్ రెహమాన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. రెహమాన్ మనసు పెట్టి ట్యూన్ కడితే ఆ సాంగ్ రేంజ్ ఏంటి అనేది చూపించింది. రెహమాన్ లాంటి లెజెండ్ కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో లైవ్ లో చూపిస్తోంది చిక్రి సాంగ్. పెద్ది పాటతో రెహమాన్ 2.0 స్టార్ట్ అయిపోయింది అంటున్నారు ఆయన అభిమానులు. సినిమాలో ఇంకా 3 పాటలు ఉన్నట్లుగా సమాచారం. మార్చ్ వరకు అన్ని రిలీజ్ అయితే రెహమాన్ ఫ్యాన్స్ ని ఆపటం కష్టమే. ఇక రెహమాన్ కూడా మళ్ళీ గత వైభవాన్ని అందుకోవటం కూడా పెద్ద కష్టమేమీ కాదు. అదే జరిగితే ఇండియన్ సినిమా ఫ్యూచర్ మరిన్ని చార్ట్ బస్టర్స్ ను చూడటం ఖాయం. ఏ హీరోకైనా, ఏ సినిమాకైనా, ఏ ఇండస్ట్రీకైనా అనిరుద్ సాంగ్స్ అంటే అది పెద్ద బోనస్. ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించేందుకు రాక్ స్టార్ బీట్స్ ఒక మ్యాజిక్. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కు కూడా ఫేవరెట్ హీరోస్ ఉన్నారు. ఒకరు రజనీకాంత్, మరొకరు విజయ్ దళపతి. 2014లో విజయ్ నటించిన కత్తి చిత్రంతోనే అనిరుద్ బీట్స్ కు అసలు సిసలు క్రేజ్ మొదలైంది. రాక్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ఇది. ఇక అప్పటి నుంచి ఎప్పుడు విజయ్ తో అనిరుద్ తిరిగొచ్చినా కోలీవుడ్ తో పాటు టాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ షేక్ అయ్యింది. విజయ్ నుంచి అతని ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో ఈ జనరేషన్ లో అనిరుద్ కు తెలిసినంతగా మరో మ్యూజిక్ డైరెక్టర్ కు తెలియనంతగా సింక్ అయిపోయాడు రాక్ స్టార్. అందుకే ఈ మధ్య కాలంలో మాక్సిమం అనిరుద్ ను రిపీట్ చేస్తూ వచ్చాడు విజయ్. ఇప్పుడు తన కెరీర్ లో చివరి చిత్రం చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ ఉంది. ఆ తరువాత దళపతి పూర్తి స్థాయిలో పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టబోతున్నాడు. సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఆ లోటును తీర్చాలి అంటే చివరి చిత్రానికి పాటల విషయంలో అనిరుద్ కరెక్ట్. అందుకు తగ్గట్లే ఫస్ట్ సింగిల్ తో మరోసారి విజయ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెస్తున్నాడు అనిరుద్. కన్నడ హీరో ఉపేంద్ర పేరు చెప్పగానే ఆయన ఫ్యాన్స్ లో మామూలు ఎగ్జైట్మెంట్ కనిపించదు. ప్రయోగాలకు పెట్టింది పేరు. వైవిధ్యమైన చిత్రాలకు క్యారఫ్ అడ్రస్. అలాంటి హీరో ఇప్పుడు విలన్ గా రంగంలోకి దిగాడు. ఇంతకీ ఏ హీరో కోసం అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. ఉపేంద్రకు ఒక ఇమేజ్ ఉంది. కానీ ఎప్పుడూ అదే ఇమేజ్ కు తగ్గట్లు సినిమాలు చేస్తే అది కుదిరే పని కాదు. అందుకే టాలీవుడ్, కోలీవుడ్ లో సినిమా అవకాశాలు రాగానే నిమిషం కూడా ఆలోచించకుండా డేట్స్ ఇస్తూ ఉంటాడు. రీసెంట్ గా కూలీలో కనిపించాడు. ప్రస్తుతం తెలుగులో రామ్ హీరోగా నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకాలో ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడు. అలాగే తమిళంలో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కే సింబు హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కే చిత్రంలో విలన్ రోల్ చేసేందుకు డేట్స్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ కాంబినేషన్ కోలీవుడ్ ను షేక్ చేస్తుంది. కూలీ రిలీజ్ కు ముందు వరకు తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ రేంజ్ వేరు. కానీ వన్స్ కూలీ రిలీజ్ అయింది, లోకేష్ పై హీరోలకు నమ్మకం తగ్గింది. దీంతో అతని డేట్స్ కు డిమాండ్ తగ్గింది. అందుకే ఎవ్వరూ ఊహించిన విధంగా హీరోగా మారిపోయాడు లోకేష్ కనగరాజ్. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు రాబట్టింది. అయితే డైరెక్టర్ గా లోకేష్ ఫెయిల్ అయ్యాడనే టాక్ బాగా స్ప్రెడ్ అయింది. ఈ టాక్ వల్లే లోకేష్ ఇమ్మీడియట్ గా తెరకెక్కించాల్సిన రజనీ కమల్ మల్టీ స్టారర్ నుంచి తప్పుకున్నాడు. అలాగే ఖైదీ సీక్వెల్ కు బ్రేక్ పడింది.
ఇంతకీ లోకేష్ కనగరాజ్ ఏం చేస్తున్నాడు అంటే హీరోగా మారిపోయాడు. గతంలో కోలీవుడ్ లో సానీ కాయిదం, రాఖీ, కెప్టెన్ మిల్లర్ సినిమాలు తీసిన అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నాడు లోకేష్. కొంతకాలంగా ఈ సినిమా కోసమే హీరోగా కనిపించడం కోసమే ప్రిపేర్ అవుతున్నాడు. లోకేష్ ఆల్రెడీ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. హీరోయిన్ శృతితో కలిసి ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేశాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.